ఏంది ఇంకొకటా ఓ ఇంకో వాడుతున్నదట జర చూడ్రి ఇదేందో పెట్టుర్రి రాను రాను రాజగుర్రం కంచెరగాడిదైనట్టు శంషాబాద్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అంతరిక్ష స్థాయికి చేరింది. ఎదిగిపోతున్నది గొప్పగా అవుతున్నదంటే ఏమో అనుకుంటాం కానీ అది కాదు. బంగారం స్మగ్లింగు, ఎర్రచందనం ఎగుమతులు, పారన్ మద్యం సీసాలు ఇవి రవాణా చేసుట్ల అంతర్జాతీయ అక్రమ రవాణా కేంద్రంగా తయారైందని లేటెస్ట్ గా తెలిసింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం దొరకకపోతే ఆశ్చర్యపడవలసిన దినం వచ్చింది ఇయాల. ఒక్క రోజన్న గ్యాప్ లేకుండా కిలోల కొద్ది బంగారం, లీటర్ల కొద్ది మద్యం, కిలోల కొద్ది కొకైన్ దొరుకుతూనే ఉన్నది. ఇప్పటి 1 క్వింటాల్కి ఎక్కువనే దొరకొచ్చు బంగారం. దుబాయ్కి వెళ్ళి తెచ్చుడు, ఇండియాలో అమ్ముడు. కొకైన్ గికేన్ అయితే మస్తుగానే దొరికింది. వీటిని తెచ్చిన దొంగలు 100 మంది జైల్లో ఉన్నారు. అంతర్జాతీయ దొంగల రవాణా కేంద్రాల జాబితా కనుక గిన్నీస్ బుక్ వాళ్ళు తీసేది ఉంటే మన శంషాబాద్ అన్నిటిని వెనకకు దాన్ని ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొస్తుంది. ఈ ప్రైజ్ అందుకునే తందుకు నేను కష్టపడి తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ అని చెప్పుకునే చంద్రాలు పోతాడా, మా హయాంలోనే నిర్మించడమని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళు పోతారా, ఇప్పుడు దాన్ని నేలుతున్న కారు గుర్తోలు పోతారా, ఎవరు పోతారా బద్మాష్ బిరుదు తీసుకునే తందుకు? పాలోని ముంగట పనులిరుగా పడ్డాటు దేశాలన్నీ మన ఎయిర్పోర్ట్ ఖ్యాతి చూసి నవ్వుకుంటున్నాయి. ఇటువంటి టైంలో ఎంత మేల్కోవాలి మన లీడర్లు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? దొరికిన బంగారం లెక్కలు తీస్తున్నారు కానీ ఎందుకు ఈ తీరుగా దొరుకుతున్నదని మాత్రం పసిగడతలేరు. ఇటువంటి బంగారు ఎయిర్పోర్టుకు మా తాత పేరే పెట్టాలి, మా మామ పేరే పెట్టాలని లొల్లి ఒకటి పెట్టుండ్రు. ఇప్పుడు ఫలానా అంతర్జాతీయ అక్రమ రవాణా ఎయిర్పోర్టుకు పేరు మార్పని ఫారిన్ పత్రికలు రాసుకుంటారు. పెట్టుండ్రి.